వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం హంటర్ రోడ్ లోని అసోసియేషన్ కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంప నాగేందర్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా గోనెల రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ శ్రీ గోనెల రవీందర్ గారు ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ప్రమాణ స్వీకారం నేనే చేయిస్తున్నాను. రవీంద్రన్న నేను అనగా గోనెల రవీందర్ వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన సందర్భమున రైస్ మిల్లర్స్ నాపై ఉంచిన గురుతరమైన బాధ్యతను భగవంతుని సాక్షిగా నా మనస్సాక్షిగా సక్రమంగా మనస వాచ కర్మణ సదా నిస్వార్థముగా రైస్ మిల్లర్ సభ్యుల శ్రేయస్సే నా కర్తవ్యంగా నిర్వహించదనని ఇందు మూలంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వారు మన అధ్యక్షులు అని శాలువాతో పుష్పగుచ్చంతో అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి 2025-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా గురుతరమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించబోయే గౌరవ శ్రీ గోనెల రవీంద్ర గారికి మన కంగ్రాచులేషన్స్ సార్. నేను అనగా బూరెల సత్యనారాయణ వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన సందర్భంగా రైస్ మిల్లర్స్ నాపై ఉంచిన గురుతరమైన బాధ్యతను భగవంతుని సాక్షిగా సక్రమంగా వాచ కర్మణ సదా నిస్వార్థంగా రైస్ మిల్లర్స్ సభ్యుల చేస్తున్నాను. గౌరవ అనగా ఇరుకు కోటేశ్వరరావు వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు కోశాధికారిగా ఎన్నుకోబడిన సందర్భంలో రైస్ మిల్లర్స్ నూతనంగా అధ్యక్షులు ఎన్నుకబడిన గోనెల రవీందర్, నేను మా ప్రధాన కార్యదర్శి ఊర్ల సత్యనారాయణ, మా కోశాధికారి కోటేశ్వరరావు గారు మా దగ్గర వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి 189 మంది మిల్లర్లకు మేమందరం కూడా పూర్తితో ఎన్నుకోవడం జరిగినది. కానీ ఇండస్ట్రీకి, ఈ పత్రికా రంగానికి, రాజకీయ రంగానికి, ప్రభుత్వ అధికారులకు ఏమేమించిందంటే ఇండస్ట్రీ అంతా చాలా సాధక బాధకంగా ఉన్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల మిల్లింగ్ ఛార్జీలు, ట్రేడ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రాకుండా ఇండస్ట్రీ అంతా చాలా చక్కగా పడిపోయినది. మరి ప్రజానాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పంట రాగానే 10 గింజలు కొంటా అని మరి కొనిచ్చి మిల్లర్లకు ఇచ్చి సరైన సమయానికి తీసుకోకుండా, గోధుమ సౌకర్యం ఉండి కూడా అవి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. మరి పేద ప్రజలకు ఏదైతే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కల్లా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సన్నబియ్యం నింపించాలనే సంకల్పంతో మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి మరి పేద ప్రజలకు ఉపయోగిస్తున్నది. అది బిల్లింగ్ చేయడం వలన అది 67 కిలోలు రాదు, దాదాపుగా 63-64 కిలోలు వస్తుంది. దాన్ని మేమందరం కూడా మాకు పడత రాదని చెప్పినా కూడా మేము నష్టపరిహారంతో చూస్తామని చెప్పి ఈ రోజులకు తెలియపరచలేదు. మరి మిగతా మనకు మొన్న వానకాలంలో పుత్రైన 22 లక్షల మిగతా ధాన్యానికి 15 లక్షలు మాత్రమే అవుతాయి. మళ్ళీ ఇంకా రిమైనింగ్ 11-13 లక్షల రూపాయలు సన్నధాన్యం ఈ రాష్ట్రానికి సంవత్సరానికి అవసరమైన బియ్యం అవసరం ఉన్నది. అది మేము బిల్లింగ్ చేయాలంటే మరి ఎండాకాలం రబీ క్రాప్లో 3% ఎక్కువవుతుంది. మన
దాన్ని గ్రేడ్ ఏ కింద తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మాత్రం అది గ్రేడ్ ఏ కింద తీసుకుంటుంది. అదే ఎఫ్సీ కింద పోతే మాత్రం కామన్ కింద ఇస్తుంది, అది బయటకు పోతుంది. అటు కామన్ కింద తీసుకోవాలంటే మీకు పాలసీ విధానం సహకరించదు. అలాగే ఆ బోనస్ రేట్లు కూర్చుకుంటాం అన్నది దీనిలో ఉన్నది. కనుక ప్రభుత్వ అధికారులు, ప్రజానాయకులు, రైతులందరూ కూడా సెలవు చెప్పుకుంటాం. మాకు మా నష్టాలు ఉన్న ఇండస్ట్రీ మేము సహకరించడానికి ప్రభుత్వానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాం. కనుక మాకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వాధికారులు ఇచ్చవలసి ఈ అవకాశం ఇచ్చిన పత్రికా రంగానికి గురించి మా మీద చెడాభిప్రాయం లేకుండా మంచి అభిప్రాయంతో మేము ప్రభుత్వానికి ఏదైతే బాధ్యత ఉన్నామో సకాలంలో కట్టి ప్రభుత్వం సహకరిస్తామని ధన్యవాదాలు. ఈరోజు జరిగిన కార్యక్రమం చెప్పండి. 33 జిల్లాల నుంచి అన్ని జిల్లాల ప్రతినిధులు వచ్చింది, రాష్ట్ర నాయకులు వచ్చింది. ఆ సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతూ